ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, పాలు అక్కర్లేదు. మీకు రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటు కదా. కొన్ని అలవాట్లు మానుకోవడమే ప్రాణానికి మంచిది. ఏమంటున్నారండి? నీ చేత్తో ఇచ్చే పాలు నాకు విషంతో సమానం. తాగితే ప్రాణం పోతుందని చెప్తున్నాను. అర్థమవుతోందా? ఏమైంది దీనికి? ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏమైందండి? నాకు అర్థమవుతుందండి. సమీరాని నేనే చంపాననే కదా. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీరిలా నన్ను ద్వేషిస్తున్నారు. అవును కదా. నేను మీకు గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి, సమీరాని నేను చంపలేదు. చంపావు. నువ్వెంత నటిస్తూ చెప్పినా అబద్ధం నిజం అయిపోదు. నువ్వు చంపడం అబద్ధం అయిపోదు. డ్రామాలు కట్టిపెట్టు. ఇప్పుడు నువ్వు నా మీద కాదు ఫోకస్ చేయాల్సింది. రేపు ఆఫీస్కి క్లయింట్స్ వస్తున్నారంట. వాళ్ళని ఇంప్రెస్ చేయి. వాళ్ళని ఇంప్రెస్ చేయడం మీతో పోలిస్తే కష్టమని నేను అనుకోవడం లేదండి. మధ్యలో నా టాపిక్ ఎందుకు? నాకు మీ తర్వాతనే ఏదైనా. ఈ మాటలు చెప్పుకుంటూనే కూర్చో. రేపు క్లయింట్లు వచ్చి షాక్ ఇచ్చిపోతారు. అప్పుడు తెలుస్తుంది అమ్మగారికి. చెప్పాను కదండి, క్లయింట్స్ నాకు పెద్ద మ్యాటరే కాదని. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. అండర్ కరెంట్గా క్లయింట్స్ మన విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నారు. నువ్వేం చేసినా వాళ్ళు జారిపోక తప్పదు. అంతవరకు నేను రానివ్వనండి. వస్తే ఏం చేస్తావు? ఏం చేయాలో చెప్పండి మీరే. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. అదే నా మాట ప్రకారం వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మీరేం చేస్తారు? మీరు నేను చెప్పింది చేస్తారా? డౌటే అక్కర్లేదు. పక్కాగా చేస్తాను. ఓకే, డీల్. డీల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు శరణ్య. క్లయింట్స్ ఏం చెప్పినా మనతో డీల్ ఒప్పుకునే పరిస్థితుల్లోనే లేరు. సో నీకు గెలిచే ఛాన్సే లేదు. ఎలాగైనా క్లయింట్స్ని ఇంప్రెస్ చేసి టైఅప్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ చేపించాలి. మా ఆయనతో ఈ ఛాలెంజ్ గెలిచి నా కాపురాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలి.